హాయ్ అండి అందరికీ. ఎట్లున్నారు? అందరు బాగున్నారా? నేనైతే మంచిగున్నా. ఇక్కడ ఒక బ్లౌజ్ అయితే కుట్టుకుందాం అని చెప్పేసి కట్ చేసుకున్నా అండి. ఇది నా బ్లౌజే, వేరే వాళ్ళదేం కాదు. ఊర్లో ఒక చిన్న జాతర అనేది ఉందండి. ఆ జాతర కోసము కొత్త బ్లౌజ్ కుట్టుకొని వేసుకుందాము అని చెప్పేసి నేను ఇక్కడ స్టార్ట్ అయితే చేసిన. ఉన్నాయండి, వేరే వాళ్ళ కస్టమర్స్ కూడా ఉన్నాయి. వాళ్ళైతే ఈరోజు పక్కకు పెట్టేసి మరి నా బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేసుకుంటున్నా. వేరే వాళ్ళవి అర్జెంట్ అన్న మనం 10 నిమిషాలు 20 నిమిషాల్లో బ్లౌజ్ అనేది కట్ చేసుకొని కుడతాం. కానీ మన బ్లౌజ్ మనకు అనేసరికి ఎక్కడలేని బద్ధకం అయితే వస్తుంది. రేపు కుడదాం, ఎల్లుండి కుడదాం అని చెప్పేసి పెండింగ్ పెట్టుకుంటా ఉంటాం కదండి. నేను ఇక్కడ ఇంకా ఎప్పుడు వేరే వాళ్ళదే కాదు, అప్పుడప్పుడు మనది కూడా చూసుకోవాలని చెప్పేసి ఇక్కడ నేను బ్లౌజ్ అనేది కుడుతున్నా అండి. ఎందుకు అంటే కొంచెం కొత్తగా నీళ్ళ తీయని బట్టలు అని అంటారు కదండి, వాటర్లో వేయని బట్టలు కట్టుకుంటే మంచిది కదా అని చెప్పేసి నేను ఈ విధంగా బ్లౌజ్ అనేది అప్పటికప్పుడు స్టిచ్ చేసుకుంటున్నా. మరీ ఎక్కువ డిజైన్ ఏం లేదండి, జస్ట్ బ్యాక్ నెక్ ఒకటి కొంచెం డిఫరెంట్గా. హ్యాండ్స్ ఏమో నేను శారీలోంచి క్లాత్ తీసుకొని పెట్టుకుంటాను, నాకు అట్లా ఇష్టము. శారీలోంచి ఇప్పుడు బ్లౌజ్ ప్లెయిన్ ఉంది కదా, బ్లౌజ్ ప్లెయిన్ వస్తే ఏం చేస్తా అంటే శారీలో ఉన్న క్లాత్ తోటే నేను హ్యాండ్స్ అనేది ప్రిఫర్ చేస్తా. ఎక్కువ లావేమి ఉండం కాబట్టి క్లాత్ కూడా మంచిగా అడ్జస్ట్ అవుతుంది, బ్లౌజ్ కూడా మంచిగా కుట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ బ్యాక్ నెక్ ఒక్కటి చిన్న డిఫరెంట్ స్టైల్ అండి. అది రౌండ్ నెక్ అయితే కాదు, అట్లని వీ నెక్ కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నేను ఇది కూడా యూట్యూబ్లో చూసి చూద్దాం ఒకసారి ట్రై చేద్దాము, సింపుల్గానే ఉంది కదా అని చెప్పేసి నాకు నేనే అండి, మీకు ఆల్రెడీ తెలుసు కదా, కొత్తగా ఏమన్నా వస్తే నాకు నేనే ప్రయోగం చేసుకుంటా. ఎవరికైనా నచ్చితే నన్ను చూసి పెట్టమంటే పెడతా, కానీ స్టార్టింగే అయితే కుట్టనండి. వేరే వాళ్ళు ఇంకా వాళ్ళకి నచ్చిన డిజైన్లు వాళ్ళు చెప్తారు, కానీ నాకు నచ్చింది ఏది నేను ఈ విధంగా కుట్టుకోండి అని మాత్రం చెప్పను. కాకపోతే నేను కుట్టుకున్న తర్వాత మంచిగా అనిపిస్తే వాళ్ళకి నచ్చితే వాళ్ళని కుట్టించుకోండి అని చెప్తాను, అంతేగాని ఓన్గా ఏదైనా పెట్టమంటే కూడా నేను కొత్తగా అయితే ఏది ట్రై చేయనండి. ఇక్కడ నేను ఫ్రంట్ నార్మల్ అండి, బ్యాక్ ఒకటే నేను కొంచెం నెక్ అనేది డిఫరెంట్గా ట్రై చేసిన ఫస్ట్ టైం. మంచిగా అనిపించింది బ్లౌజ్. మరీ ఎక్కువ ఏమీ తెలియదులేంది అంటే డిజైన్ అనేది అంత తెలియదు, నార్మల్గా రౌండ్ నెక్ లాగానే ఉంటుంది, చిన్నగా మూలలు ఒకటి డిఫరెంట్గా ఉంటాయి. ఆ విధంగా నేను ఈరోజు బ్లౌజ్ అనేది కుట్టుకుంటున్నా. కటింగ్ ఆల్రెడీ చేసేసుకున్నా కాబట్టి కుట్టడం అయితే తొందరగా అయిపోయిందండి. ఇదైతే నేను శారీలోంచి వచ్చిన క్లాత్ తోటే హ్యాండ్స్ అనేటివి డిజైన్ చేసుకున్నాండి. నాకు మీరు బ్లౌజ్ చూస్తారు కదా, ప్లెయిన్ వచ్చింది, అసలు ఏమి ఫ్లవర్స్ కానీ డిజైన్ కానీ ఏమీ రాలేదు, జస్ట్ ప్లెయిన్గా బ్లౌజ్ వచ్చింది. కాబట్టి నేను దాన్ని కొంచెం హైలైట్ చేసుకోవడానికి శారీలోంచి ఉన్న క్లాత్ తోటే హ్యాండ్స్ అనేది డిజైన్ చేసుకున్నా. అది కూడా చూపిస్తా అండి. బ్లౌజ్ నేను తొందరగానే స్టిచ్ చేయడం అయితే కంప్లీట్ చేసుకున్నా, జస్ట్ నాకు 1/2 అవర్లో బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. వేరే వాళ్ళకు కుట్టడంలో ఉన్న ఇంట్రెస్ట్ అయితే నాకైతే ఉండదండి. మ్యాక్సిమము చాలామందికి ఇట్లనే ఉంటుండొచ్చు, టైలరింగ్ చేసే వాళ్ళకి. వేరే వాళ్ళు ఎంత అర్జెంట్ ఉన్నా 10 నిమిషాలలో కావాలన్నా కూడా మనము ఏదో తపన పడి కుట్టేస్తాం, కానీ మన బ్లౌజులు మనకు అనేసరికి ఎందుకో బద్ధకంగా ఉంటుంది. ఇప్పుడు కుట్టుకుందాం అనుకున్న బ్లౌజు 1 వీకో 10 డేస్ వరకు కూడా ఇంట్రెస్ట్ రాదు కుట్టుకుందాం అని చెప్పేసి. నావైతే అట్లనే చేస్తండి, ఏదన్నా అర్జెంట్ ఇంకా రేపే ఉంది ఫంక్షన్, లేకపోతే రేపు ఖచ్చితంగా వేసుకోవాలి అంటే నైటే కుట్టేసుకుంటా. అట్లాంటి సందర్భాలు అయితే చాలా వరకు ఉన్నాయి. కాకపోతే ఈ బ్లౌజ్ అనేది కొంచెం తొందరగానే కుట్టినండి. ఇంకా వస్తూనే ఉంటారు, కుట్టించుకుంటూనే ఉంటారు, కుడుతూనే ఉంటాము. మనకు టైం అనేది ఒకసారి తీసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి. ఇంకా ఇప్పుడు మరీ సమ్మర్ కదండి, మ్యారేజ్ సీజను, ఫంక్షన్స్ చాలా వరకు ఈ ఫంక్షన్స్ అనేటివి ఉంటాయి. ఎన్ని శారీస్ ఉన్నా సరిపోవు. ఇంక అందులో ఇదొకటి స్టిచ్ చేసుకుందాంలే. ఇది ఇంట్లోనే ఉన్న శారీ అండి, నేనేం ప్రత్యేకంగా దీనికి పోయి తీసుకొని అయితే రాలేదు. ఇంట్లో ఉన్న శారీనే ఇంకా కుట్టుకుందాంలే అని చెప్పేసి కుట్టుకుంటున్నా. ఇంతకుముందు కూడా ఒక బ్లౌజ్ కుట్టుకున్నా, మీకు ఆల్రెడీ షేర్ చేసుకున్నా కదా అది. దాని తర్వాత ఇదండి. ఎక్కువ అయితే శారీస్ అనేటివి కట్టుకోను, కాకపోతే తక్కువ కట్టుకోవడం, కానీ నాకు నచ్చినట్టు కట్టుకుంటా. అంటే నాకు నచ్చినట్టు బ్లౌజ్ కుట్టుకుంటా కాబట్టి నాకు శారీస్ మీద కొంచెం పిచ్చి అయితే ఎక్కువనే ఉంది. కొంచెం ఏం కాదు, బాగానే ఉంది. అట్లా కట్టుకుంటానంటే ఎక్కువేం శారీస్ ఏం కట్టుకోను. ఇంకా స్కూళ్ళు స్టార్ట్ అయినంత వరకు ఇక నైటీలే ప్రపంచం అండి. నైటీ లేకపోతే బతకలేను అన్నట్టయితే అనిపిస్తుంది. నాకే కాదు, ఇంట్లో ఉండే వాళ్ళకి ఖచ్చితంగా ఇట్లాంటిది అయితే ఉంటుంది. ఇంకా స్కూల్స్ అవి స్టార్ట్ అయితే బయటికి వెళ్ళాల్సి అట్లా వస్తుంది కాబట్టి అప్పుడు వేసుకోము అసలు. సండే వచ్చిందంటే నైటీ కోసం, నైటీ వేసుకోవడానికి కూడా వెయిట్ చేస్తూ ఉంటాను నేనైతే. ఆ విధంగా అయితే అడిక్ట్ అయిపోయినామండి నైటీస్కి అయితే అందరూ ఆడవాళ్ళు. కాకపోతే కొంతమంది వేసుకోరు, కాకపోతే
వేసుకునే వాళ్ళు ఎక్కువ అండి. వేసుకునే వాళ్ళకంటే వేసుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారు నైటీస్ అనేటివి. అందరి సైడ్ అయితే ఒప్పుకోరండి. చిన్న చిన్న విలేజ్లలో నైటీస్ వేసుకోవడం అయితే ఒప్పుకోరు. మా సైడ్ అయితే అట్లా ఏం లేదండి. నార్మల్గానే అందరూ వేసుకుంటారు. కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే వేసుకోరు కానీ కొంచెం చిన్న ఏజ్ వాళ్ళైతే ఖచ్చితంగా నైటీస్ అనేటివి వేసుకుంటారు. విలేజ్ సైడ్ ఏమో ఎంత చిన్న ఏజ్ వాళ్ళైనా వేసుకోరు నైటీస్ అనేటివి, శారీసే కట్టుకుంటారు. ఇంకా నైటీల గొడవ పక్కకు పెడితే ఇక్కడ బ్లౌజ్ అనేది ఫ్రంట్ సైడ్ అయితే అయిపోయిందండి. ఇట్లా చూసుకుంటున్నా నేను. నార్మల్ నా బ్లౌజే కాబట్టి నేను మిషన్ కాజలే పోసుకున్నా. అంత బద్ధకంగా అయితే ఉంటుందండి. నేను లేకపోతే వేరే వాళ్ళకైతే ఖచ్చితంగా థ్రెడ్స్ తోటే మనం ఇట్లా నార్మల్గా మిషన్ పైన కాకుండా చేతి కాజలు అయితే వేస్తా. కాకపోతే ఇక్కడ నాదే కదా అని చెప్పేసి నేను మిషన్ కాజలు అయితే పోసేసుకున్నా. మళ్ళీ హుక్స్ ఒకటే కదా అని చెప్పేసి తొందరగా అయిపోతుంది కదా అని చెప్పి ఇక్కడ హుక్స్ ఒకటి పెట్టుకోవడానికి పెట్టేసుకున్నా. కానీ ఇంకా మిషన్ కాజలే పోసుకొని షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకున్నా. మీకు నెక్ చూస్తే అర్థమవుతుందో లేదో ఫైనల్గా మీరు కుట్టడం మొత్తం కంప్లీట్ అయినాక మీకు తెలుస్తుంది. ఇక్కడ హ్యాండ్స్ అండి, మీకు చెప్పిన కదా హ్యాండ్స్కి నేను శారీలోంచి వచ్చిన క్లాతే పెట్టుకుంటాను. ఈ విధంగా ఉందండి. సేమ్ శారీ మొత్తం ఇదే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే శారీ. దాన్నే నేను హ్యాండ్స్ అనేది పెట్టుకుంటున్నా. హ్యాండ్స్ పైపింగ్ కూడా అండి. నెక్కి హ్యాండ్స్కి ఏం పెట్టుకోను. ఆల్రెడీ శారీలోంచి వచ్చిన క్లాతే నేను హ్యాండ్స్ అవి పెడుతున్నా కాబట్టి మళ్ళీ పైపింగ్ ఎందుకని పైపింగ్ ఏం వేయట్లేదు. జస్ట్ నెక్కు ఒక్కటే, ఫ్రంట్ బ్యాక్ నెక్కు ఒక్కటే నేను అదే క్లాత్ని యూజ్ చేసి పైపింగ్ అయితే పెట్టుకుంటున్నా. చూస్తారు కదా, ఇదే శారీ అండి. శారీ కూడా సేమ్ శారీతోనే క్లాత్ అనేది నేను తీసుకొని హ్యాండ్స్ అనేటివి పెట్టుకుంటున్నా. కొంచెం లుక్ బాగుంటుందండి. నార్మల్గా ప్లెయిన్గా వచ్చిన బ్లౌజులు అయితే నాకు వేసుకోవాలనిపించదు. దాన్ని ఏదో కథలు అన్నవాడి ఏదో ఒకదో చేసి మరి దాన్ని డిజైన్గా అయితే రెడీ చేసుకుంటా. నా బ్లౌజుల వరకే నాకండి. నేను చేసే ప్రయోగాలన్నీ నా బ్లౌజుల పైనే చేస్తా. చూస్తారు కదా, నేను తిప్పేసుకుంటున్నా అండి. నార్మల్ బ్లౌజ్ నేను కుట్టడం చూపించిన కదా మీకు, అట్లా కాకుండా దీన్ని ఈజీగా తిప్పేస్తున్నా. ఒకటి ఏమనిపిస్తుంది అంటే మన వరకు మనకు వస్తే మనమే కదా అడ్జస్ట్ చేసుకునేది, ఎట్లున్నా అడ్జస్ట్ చేసుకుంటామని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కుట్టేద్దామని చెప్పేసి బ్లౌజ్ అనేది స్టార్ట్ చేసినండి. మీకు చెప్పిన నిన్ననో మొన్ననో వీడియోలో కూడా నేను ఇట్లా తిప్పేయను హ్యాండ్స్ అని చెప్పేసి. కాకపోతే నా బ్లౌజే కాబట్టి నేను ఇట్లా ఎంత తొందరగా బ్లౌజ్ కంప్లీట్ అవుతుందో అంత వీలు వరకు నేను తొందరగా కంప్లీట్ చేద్దాము బ్లౌజ్ అని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నా. నేనైతే మ్యాక్సిమం హ్యాండ్స్ అయితే తిప్పేయనండి. హ్యాండ్స్ తిప్పేయను కానీ ఇప్పుడు తిప్పేసేయాల్సి వస్తుంది. తొందరగా కుట్టేసుకుందాము అని చెప్పేసి వేరే కస్టమర్స్ కూడా ఉన్నాయండి. అట్లనే నేను కొంచెం తొందరగా అయితే నా బ్లౌజ్ నేను కుట్టేసుకుంటున్నా. ఇక్కడ వచ్చింది కదా హ్యాండ్స్కి క్లాత్ సైడ్స్, నేను దాన్నే మళ్ళీ పైపింగ్ అది పెట్టుకోవాలి. చూస్తారు కదా, ఇప్పుడు హ్యాండ్స్ అనేటివి కొంచెం హైలైట్ అవుతుందండి. నార్మల్ బ్లౌజ్ కంటే ఇట్లా శారీలోంచి కొంచెం క్లాత్ అనేది తీసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. మళ్ళీ కొంచెం పెద్ద సైజ్ అయితే అవసరం లేదండి, ఎందుకంటే శారీ చిన్నగా అయిపోతుంది. చిన్న సైజు హ్యాండ్స్ పెట్టుకుంటున్నప్పుడు మనకి ఇట్లా శారీలోంచి వచ్చిన క్లాత్ పెట్టుకుంటే చాలు, మంచి లుక్ అనేది అనిపిస్తుంది. నా దగ్గర అయితే ఒక 2-3 వరకు ఉన్నాయి అట్లా శారీలోంచి తీసిన క్లాత్నే హ్యాండ్స్గా పెట్టుకోవడము. నాకు అట్లా ఇష్టం కూడా. హ్యాండ్స్ అవి పెట్టుకొని పైపింగ్ మళ్ళీ శారీలోంచి వచ్చిన క్లాత్నే పైపింగ్ అనేది పెట్టుకుంటా. సింపుల్గా, ఎక్కువ డిజైన్ ఏం లేదు కానీ బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా బాగా అనిపిస్తుంది చూడడానికి. ఇంకా ప్లెయిన్గా వస్తేనే బాగుంటుందండి. దానికి మళ్ళీ ఏదన్నా బుట్టాస్ లాగా వచ్చిన చిన్న చిన్న ఏమంటారు డిజైన్ వచ్చినా మంచి అనిపించదు. కానీ ప్లెయిన్గా బ్లౌజ్ వచ్చినప్పుడు కొంచెం శారీ ఫ్లవర్స్ ఉన్నా కొంచెం ఏమంటారు డిజైన్ ఉన్నా మంచిగా అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఇట్లా ఏదన్నా డిజైన్ ఉందనుకోండి బ్లౌజ్కి అస్సలు బాగా అనిపించదు. ప్లెయిన్ వచ్చిన బ్లౌజ్కే ఇట్లా ఆపోజిట్ కలర్ లాగా అనిపిస్తుంది కదా ఇప్పుడు శారీ, అట్లా హ్యాండ్స్ ఆ విధంగా చూస్తారు కదా. ఇక్కడ నేను ఉల్టా అయితే కుట్టేసినండి. నా చరిత్రలో నేను ఒక బ్లౌజు కుట్టిన అంటే దాన్ని ఒక్కసారన్నా మిస్టేక్ కుట్టకుండా ఇప్పకుండా మాత్రం కుట్టిన సందర్భమే లేదండి. ప్రతిసారి ఏ మిస్టేక్ చేయొద్దు అని అనుకుంటూనే ఉంటా కానీ ఏదో పరధ్యానంలో కుడతా ఉండి ఏదో ఒక చిన్న మిస్టేక్ అన్నా చేస్తా. మళ్ళీ కుట్టు ఇప్పకుండా మాత్రం కుట్టిన బ్లౌజు చరిత్రనే లేదంటే మీరు నమ్ముతారా? నాలాగా చాలామంది ఉండొచ్చు. అంటే కుట్టేటప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటాం కదండి, దాని మీదనే మొత్తం ధ్యాస అంతా ఏం పెట్టను, ఏదేదో మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. అది మైండ్లో వేరే ఆలోచన వచ్చినప్పుడు బ్లౌజ్ అనేది వేరేగా అయిపోతుంది. దాని మీదే ఉన్నప్పుడు పర్లేదు మంచిగా ఉంటుంది. కానీ దాన్ని దాటి వేరే ఆలోచన ఏదన్నా మైండ్లోకి వచ్చింది అనుకోండి
మళ్ళీ ఇప్పి పెట్టే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ పైపింగ్కి అయితే పెట్టేసినండి. చూస్తారు కదా, పైపింగ్ పెట్టేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేస్తున్నా. ఇది కొంచెం పోగులు పోగులు వస్తుందండి బయటికి క్లాత్ అనేది. ఈ క్లాతే అట్లనే ఉంది. నార్మల్ శారీ కొంచెము స్టిఫ్గా అయితే ఉందండి. మరీ మెత్త శారీ ఏం కాదు, సాఫ్ట్గా కొంచెం స్టిఫ్గా అయితే ఉంది. దీన్ని ఈ విధంగా కుట్టుకుంటున్నా. ఇక్కడ మూలలు అనేటివి కట్ చేసుకొని కుట్టుకుంటేనే షేప్ అనేది తెలుస్తుందండి. మీకు చెప్పిన కదా, అది కొంచెం అబ్జర్వ్ చేసి చూస్తేనే డిజైన్ అనేది తెలుస్తుంది, కానీ లేకపోతే తెలియదు అని చెప్పేసి. ఇది అదే రకం కాబట్టి కొంచెం మూలలు అనేటివి క్లారిటీగా ఉండాలని చెప్పేసి చిన్న టక్స్లు అవి ఇచ్చుకొని ఈ విధంగా కుట్టుకుంటున్నా. చూస్తారు కదా, థ్రెడ్ పైపింగ్ కూడా వేస్తలేండి, నార్మల్ పైపింగే వేసేసుకుంటున్నా. థ్రెడ్ ఉంది, కాకపోతే థ్రెడ్ పైపింగ్ ఏమి వేస్తలేను. నార్మల్గా ఫోల్డ్ చేసుకుంటూ పోవడమే అంతే. నేనే ఇట్లా ఉంటానా, అందరు ఇట్లా ఉంటారా? ఎవరన్నా స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. నాలాగా మన వరకు మనకు వస్తే ఎంత బద్ధకంగా ఉంటుందా అని చెప్పేసి. దీంట్లో ఏమంటారు, థ్రెడ్ అదేసి ఇంకా నీట్గా ఉంటుంది. నేను థ్రెడ్ కూడా వేయకుండా డైరెక్ట్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా పైపింగ్ అనేది పెట్టేసుకున్నా. చూస్తారు కదా, ఈ విధంగా ఉందండి. మీకు తెలియకపోవచ్చు, నాకు తెలిసి డిజైన్ ఏముంది అని చెప్పేసి. కాకపోతే చిన్నగా డిజైన్ అండి, అది ఎక్కడ కాకుండా పెట్టుకున్న ట్రై చేసిన ఫస్ట్ టైం. కాకపోతే మంచిగా ఉంది, వేసుకుంటే మంచిగా ఉంది. కాకపోతే అంత చూపించడానికి తెలుస్తలేదు. ఇప్పుడు నార్మల్గా వేసుకుంటేనే షేప్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది కదండి బ్లౌజ్ది, నెక్స్ కానీ ఇవి. ఇట్లా చూపిస్తే మాత్రం అసలు అది ఏముంది, రౌండ్ నెక్కే కదా అనుకుంటున్నాం, కానీ చిన్నగా షేప్ అనేది వేరుంది. నేను ఎప్పుడన్నా వీలుంటే ఎవరన్నా అడిగితే మాత్రం మీకు కటింగ్లో కూడా చూపిస్తాండి. కటింగ్ అంటే ఏమీ లేదు, రౌండ్ నెక్కునే కొంచెం షేప్ అనేది డిఫరెంట్ ఉంది అంతే. ఇక్కడ పైపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా ఎక్స్ట్రా కుట్టే వేసుకున్నా, హెమ్మింగ్ అట్లా ఏం పెట్టుకోలేను. కుట్టే వేసుకొని ఇంకా సైడ్స్ అవి జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తారు కదా, ఈ విధంగా నెక్ కూడా కుట్టేసుకున్నాండి. ఇక్కడ ఇప్పేది అయితే మనం లూజ్ కుట్టు పెట్టుకుంటాం కదా, ఆ కుట్టు అనేది ఇప్పేస్తున్నా. చూస్తారు కదా, ఇట్లా ఈ విధంగా అయితే వచ్చింది. నాకు డోరీస్ అనేది అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదండి, ఇష్టం కూడా ఉండదు. ఇంట్రెస్ట్ పక్కకు పెడితే నాకు డోరీస్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు, అన్నిటికీ అస్సలు ఇష్టం ఉండదు. ఏదొక్క బ్లౌజ్కి ఉంటుందో నా దగ్గర డోరీస్ అనేది అస్సలు నచ్చదు నాకు. ఇక్కడ హ్యాండ్స్ అనేవి జాయిన్ చేస్తున్నా. డోరీ పెట్టుకుని కూడా బాగుంటుండే, కాకపోతే నాకు ఎందుకో డోరీ ఇష్టం ఉండదు. అందుకనే నార్మల్గా కుట్టుకుంటున్నా. ఈ బ్లౌజ్ మెజర్మెంట్ తోటే కట్ చేసిన కాబట్టి అదే బ్లౌజ్ మెజర్మెంట్ని హ్యాండ్స్ అయితే చూసుకుంటున్నా. నావి ఎక్కువ అయితే కుట్టుకుంటా కాబట్టి నాకు బ్లౌజ్ లేకున్నా కూడా నా బ్లౌజ్ నేను కట్ చేసుకొని కుట్టగలనండి. ఎందుకంటే స్టార్టింగే నేను కుట్టిన బ్లౌజులు ఎక్కువ, అంటే నా బ్లౌజులు నేనే ప్రాక్టీస్ చేసుకున్నా కాబట్టి నాకు మెజర్మెంట్స్ అయితే నోటికి తెలుసండి. ఏ మెజర్మెంట్ బ్లౌజ్ లేకున్నా అంజాద పైన నా బ్లౌజ్ నేను కట్ చేసి అయితే కుట్టగలను. ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ నెక్ కానీ ప్రతి ఒక్కటి నాకు మెజర్మెంట్సే అవసరం లేదు. ఇంకా ఇక్కడ బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజు ఎందుకో స్లోగా అనిపించింది వీడియో అనేది, ఏం మాట్లాడాలో కూడా తెలియక ఇంక ఏదేదో మాట్లాడుతున్నా. మన బ్లౌజ్ అని కొంచెం కుట్టడమే కాదు, మాట్లాడడంలో కూడా అంత ఇంట్రెస్ట్ లేదు నాకు ఈ బ్లౌజ్ని చూస్తుంటే. చూస్తారు కదా, బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఎట్టకేలకు. దీన్ని అయితే ముగించేసిన. మళ్ళీ ఇంకో బ్లౌజ్ వరకు నాకు ఇంకా ఏమంటారు, ఓపిక అనేది నశించిపోయింది. ఇంకో బ్లౌజ్ కుట్టుకోవడానికి ఒక్కటే చాలు. ఇంకా చూస్తారు కదా, నెక్ అయితే జస్ట్ ఈ విధంగా ఉందండి. క్లారిటీగా అయితే కనిపించలేకపోవచ్చు, కాకపోతే ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.